అక్కడ ఏమన్నా ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏమన్నా ఉంటుందంటారా, లేదంటే డైరెక్ట్గా వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చా? మేడం ఫస్ట్ థింగ్ అగైన్ అందరికీ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నా ఇంకొక పాయింట్. ఎవరైనా కానీ నీట్ క్వాలిఫై అవ్వకుండా అబ్రాడ్లో ఎంబీబీఎస్ జాయిన్ చేపిస్తాము, మీకు మళ్ళీ అక్కడ చదువుకున్న తర్వాత ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉంటుంది ఇండియాలో అని చెప్పితే దాన్ని నమ్మి మోసపోకండి. మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఇండియాలో నీట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే తిరిగి వచ్చి ఇండియన్ లైసెన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులుగా ఉంటారు. వాళ్ళకి అడ్మిషన్ అక్కడ చేయడానికి వాళ్ళకి నీట్ క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ఇప్పుడు చాలా కంట్రీస్లో ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా ఇప్పుడు అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఇండియన్ ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కంట్రీస్ దాన్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూసుకొని అడ్మిషన్ డైరెక్ట్గా ఇస్తున్నాయి. అడ్మిషన్స్కి మీకు అక్కడ వేరే ఎంట్రన్స్ ప్రత్యేకమైన ఎంట్రన్స్ టెస్ట్లు అన్నిటికీ లేవు, చాలా తక్కువ కాలేజెస్కి ఉన్నాయి. బట్ అలా డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళ వర్క్ ఎంతవరకు ఉంటుందండి, మనం అడ్మిట్ అయ్యామంటే జాయిన్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకే ఆ కంట్రీలో కాలేజీకి మీకు సంబంధం ఉంటుంది. వన్స్ మీరు మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి నెక్స్ట్ ఇంకొక 40-50 సంవత్సరాలు మీ లైఫ్ని లీడ్ చేయాలి ఇండియాలో మీ పేరెంట్స్తో ఫ్యామిలీతో అంటే ఆ డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా నీట్ పాస్ అయి ఉండాలి. కాకపోతే గవర్నమెంట్ దానికి ఇస్తున్న వెసులుబాటు ఏంటి అంటే మీరు ఈ సంవత్సరం నీట్ రాస్తున్నారు అంటే లేదా ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకొని ఉండి లాస్ట్ 3 కన్సిక్యూటివ్ ఇయర్స్లో 2025 అనుకుంటే 2023, 2024, 2025 ఈ 3 సంవత్సరాల్లో కనుక వాళ్ళు ఎప్పుడు ఒకసారి నీట్ క్వాలిఫై అయి ఉండి ఇప్పుడు క్వాలిఫై అవ్వకపోయినా అంటే 3 అవుట్ ఆఫ్ బెస్ట్ అంటారు కదా, అలా గవర్నమెంట్ ఒక వెసులుబాటు ఇచ్చింది. కానీ బట్ అసలు ఈ ఒకవేళ 3 సార్లు రాసినప్పటికీ కనుక స్టూడెంట్ క్వాలిఫై అవ్వకపోయి ఉంటే తను ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా ఇండియాలో మాత్రం వ్యాలిడ్ ఉండదండి. వాళ్ళు ఒకవేళ ఏ కంట్రీలో అయితే చేస్తున్నారో ఆ కంట్రీలో ఉండి ప్రాక్టీస్ చేసుకుంటారంటే ఆ కంట్రీ డిగ్రీ వాళ్ళకి వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అక్కడ చేసుకోవచ్చు, కానీ తిరిగి ఇండియాలో అయితే చేసుకోలేరు.